హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుహూ మామ్స్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాలిడ్ స్టార్ట్ చేసే మదర్స్ అందరికీ ఉండే డౌట్ ఏం ఫీడ్ చేయాలనే కదా. ఎలా ఫీడ్ చేయాలి, అసలు ఇది పెట్టచ్చా, డైజెస్ట్ అవుతుందా, ఈ వీడియోలో పిల్లలకి బీట్రూట్ ఇవ్వచ్చా, అసలు ఎలా ఇవ్వాలి, డైజెస్ట్ చేసుకోగలరా అనే క్వశ్చన్స్ అన్నిటికీ చెప్తున్నా. బీట్రూట్లో న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ. దీంట్లో మంచి అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల సాలిడ్ స్టార్ట్ చేసే ఎవరికైనా ఇవ్వచ్చు. బీట్రూట్తో చాలా రెసిపీస్ చూపిస్తాను, అందులో ఒకటి ఇప్పుడు చూసేయండి. ఈ రెసిపీ బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళకు కూడా చేసి ఇవ్వచ్చు. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీలా కూడా చేసుకోవచ్చు. కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకొని పెద్దవాళ్ళకు కూడా చేసి ఇవ్వచ్చు. మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చెప్తున్నా. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న బీట్రూట్. నేను ఇక్కడ బంగాళదుంప కూడా తీసుకున్నా. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అయినా బంగాళదుంప అంటే నచ్చని వాళ్ళు ఉంటారా అసలు? ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా బంగాళదుంపని పీల్ చేసి వాష్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత బీట్రూట్ని తీసుకొని పీల్ చేసి వాష్ చేసి తురుముకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని తీసుకొని పైన లేయర్ని తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గీ వేసి జీరా వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను కౌ గీ వాడుతున్నా, అందుకే ఎల్లోగా ఉన్నది. బీట్రూట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్లోని పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బాగా వాష్ చేసి సోక్ చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేశాక ఒకసారి కింద నుంచి మీద అంతా మొత్తం కలిపేసి తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి, లేకపోతే వేసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు ప్రెషర్ పెట్టేసి 7 to 10 విజిల్స్ వచ్చేలాగా బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, రెడ్ కలర్గా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.